మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి నెల చివరిలో పుట్టినప్పుడు 22 దగ్గర నుంచి తీసుకోండి. 22 దగ్గర నుంచి 29 వరకు తీసుకుంటే చాలా గొప్పగా ఉండేటటువంటి నెంబర్స్ అయితే మీకేం కనపడవండి అందులో. కొద్దో గొప్పో కొంచెమైనా సరే 27 అనే నెంబరు కొద్దిగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుందండి. 27 ఈ కారణం ఏమిటో చెప్తాను. 2కి 7 ఇది వండర్ఫుల్ కాంబినేషన్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. మళ్ళీ 2కి 9 తీసుకున్నారనుకోండి, సెన్సిటివ్నెస్ అంటే మనం ఏ చిన్న మాట ఉన్నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసేయటం, అదేదో పెద్దగా బాధ పెట్టేసుకుని దాన్ని మర్చిపోకుండా ఉండడం, లేకపోతే దీన్ని మళ్ళీ 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 గుర్తు తెచ్చేసుకుని ఏదో ఒక విషయంలో మన అంటాం 29లో వస్తూ ఉంటుంది. అందుకని ఆ 2-9 కాంబినేషన్లో ఎస్పెషల్లీ అమ్మాయిలకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. లైఫ్లో అనుకున్నవన్నీ జరగకపోవటం ఒక ఎత్తు అయితే, జరుగుతున్నది ఏదైనా సరే మనకు కొంచెం నచ్చకపోవటం జరుగుతుంది. 27లో మరీ అంత కోపాలు ఏమి ఉండవు, కానీ కోపం అనేది ఉంటుంది. మరీ మొండితనం ఉండదు, ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు 27 ఏమిటి అంటే ఇట్ సెల్ఫ్ దానికి ఉన్న ఎనర్జీని బట్టి మీకు 27 అనేది కాస్తంత బాగానే ఇస్తూ ఉంటుంది. 22 తర్వాత 23 డేట్ ఆఫ్ బర్త్గా అది మంచిదో కాదో డౌట్స్ చాలా ఉంటాయి. పేరు నెంబర్ కింద తీసుకుంటే ఆహా ఓహో 23 అనాల్సిందే తప్ప, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే 23 పేరు పెట్టేస్తే బాగుంటుంది అనేది కూడా కొన్నాళ్ళు నడిచిందండి. ట్రెండింగ్లో నడిచిపోయింది, కానీ ఇప్పుడు అదేం లేదు. ఎందుకు అంటే 23 పెట్టినా అంతే, 32 పెట్టినా అంతే, 41 పెట్టినా అంతే. ఇక్కడ మార్చేది, మారబడేది, మారడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ వేరే కాబట్టి. అలా డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే మనకి 22 తోటి మంచి నెంబర్స్ అయిపోతాయి. 27 టు సమ్ ఎక్స్టెంట్ బాగుంటుంది. మిగిలిన నెంబర్లు అనుకోండి 24లో నాకు తెలిసి మ్యారిటల్ ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి, ఏవో ఒక ప్రాబ్లమ్స్ అండి. 25 చెప్పలేము, అయితే మంచిది అవుతుంది, లేకపోతే లేదు. 26 ఒక్కొక్కసారి అన్నీ బాగున్నట్టు అనిపించినా కూడా ఏదో ఒక తేడా కనపడుతుంది 26లో. 27 కొంచెం బాగుంటుంది అనుకున్నాం. 28 అయితే కంప్లీట్గా పక్కన పెట్టేసింది నెంబర్ అనమాట. 28 ఎందుకంటారేమో, వీళ్ళు పుట్టిన చోట ఉండరు, పుట్టిన తల్లిదండ్రుల దగ్గర ఉండదు. ఇది ఈ రోజుల్లోకి మనము అప్లై చేసుకుంటే ఫారిన్ వెళ్ళిపోతారు, లేకపోతే వెళ్ళిన తర్వాత మనని మర్చిపోవచ్చు, ఇలాంటివి ఏవో ఉన్నాయి. కాబట్టి 28ని హోల్ హార్టెడ్గా మంచి నెంబర్ అని మనం ఎవరూ అనుకోలేము. 29 చెప్పాను కదండి, 2-9 కాంబినేషన్, రకరకాల ఇబ్బందులు. ఇకపోతే అన్నిట్లోకి వెళ్ళా బాగుంది అనిపించేది 30 అనమాట. ఎందుకు అంటే 30 ఆ డేట్ ఆఫ్ బర్త్లోనే మీకు ఇంటెలిజెన్స్ ఒకటి కనపడుతుందండి. ఇంటెలిజెన్స్, తన మాట నెగ్గించుకోవటం కావచ్చు, ఆ అథారిటీ కావచ్చు, డిపెండబిలిటీ లేకుండా ఉండడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. 30 ఒక కంప్లీట్ వేరే లెవెల్ నెంబర్ అండి. అర్థమైందండి? అంటే ఒక సినాప్సిస్లో చెప్పుకోవాలి అంటే మీకు 22 తర్వాత మంచి నెంబర్లు ఏమైనా వస్తాయా అని అనుకుంటే కనుక 27, 30 ఇవి బాగుంటాయి. ఎందుకంటే పిల్లలు ఏ రోజుల్లో పుట్టాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక్కోసారి మదర్ గురించి ఆలోచిస్తానండి. ఆవిడకి అప్పటికే టైం అయిపోయి ఉంటుంది. మీరు 27నే పుట్టాలి అనుకుంటే 21 నుంచో 22 నుంచో ఆ డేట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండడం వల్ల 27 మంచిగా పుట్టడం ఓకే, కొంతవరకు నయం. కానీ అన్నాళ్ళు ఉంచడం వల్ల బేబీ బ్రెయిన్కి ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ ఇందువరకు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. కాబట్టి పిల్లల పుట్టుకని మనము నెంబర్స్ని బేస్ చేసేసుకుని ఆపేయటం మాత్రం క్షమార్హం కాదు. చాలామంది 19 బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ఆగస్టు 1కో 2కో డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు 17 రోజులు మీరు కంటిన్యూ చేస్తారా చెప్పండి? అది ఎంత బాధగా ఉంటుంది, మనకు తెలియాలి అది. ఓకే, దగ్గరలో ఉంది, 17వ తారీఖు డాక్టర్ డేట్ ఇచ్చారంటే 18 మానేసి 19లో తీసుకోవచ్చు. కానీ ఏ 1నో 2నో డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు 19 దాకా మీరు చెయ్యాలి అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదండి. కాబట్టి 22 తర్వాత నుంచి ఉన్న డేట్స్లో అవకాశం ఉంటేనే 27, 30కి ట్రై చేయండి. ఇట్ సెల్ఫ్ వచ్చేలా ఉంటే 27 or 30 కనుక తీసుకోండి. కొన్నిట్లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా
ఆ రాంగ్ టైంలో పుట్టేస్తూ ఉంటారండి. మేబీ డాక్టర్ అవైలబిలిటీ ఆర్ఎల్స్ ఇంకేదో బీపీ షూటప్ అయిపోవటం కానివ్వండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాబట్టి అన్నీ బాగుండి 27 పుడితే అద్భుతం. అన్నీ బాగుండి 30లో పుడితే 29 పుట్టాల్సిన వాళ్ళని 30లో పుట్టేటట్లుగా మనం చేయగలిగితే అట్లీస్ట్ ఆ నెంబర్స్ ఇచ్చే బలం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ మనకు అందుతుంది. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.